అధికంగా బెల్ట్ షాపులు. ఇటీవల చూసుకున్నట్లయితే ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఆ బెల్ట్ షాపుల వల్ల జీవితాలు పోతున్నాయి. ఇంట్లో కుటుంబాలు పెద్ద దిక్కులు పోతున్నాయి. వాటిల వల్ల అప్పుల పాలైపోతున్నాం అంటూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం డిఆర్ వలస గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలంతా, యూత్ అంతా ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలియజేసే పరిస్థితి కనిపించింది. దీనివల్ల ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా నష్టపోతున్నాం. చాలా వరకు పెద్ద దిక్కులు కోల్పోతున్నాం అంటే అయితే మాత్రం ఈరోజు ఆ మహిళలంతా అయితే మాత్రం సీరియస్‌గా వచ్చి అయితే మాత్రం ఈరోజు ర్యాలీ చేసి నిరసన చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఆ మహిళలంతా ఉన్నారు, యూత్ అంతా ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి విందాం. ఆ బాధని ఎలా ఉంటుందనేది వారి మాటల్లో ఒకసారి విందాం. అమ్మ చెప్పండి, ఈరోజు మీరు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ బెల్ట్ షాపులను ఎంత ఇబ్బంది మీరు ఎదుర్కొంటున్నారు? బెల్ట్ షాపుల వల్ల మా పెద్దవాళ్ళ అల్లును తాగేసి లచ్చల కొలది మా పండించిన పంటల్లా తాగేసి ఏటే మా మళ్ళా పోతాను, మా పిల్లలు ఏడుస్తాను, ఏడుస్తాను, మా బాబు చచ్చిపోయాడు, మా బాబు ఆ మందు తాగా 3 మాసాలు వద్దు 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 అన్నే తాగేసి రూపాయలు అక్కడ రూపాయలు ఇచ్చినారు. రూపాయలు అరువిచ్చిన పని అట బెల్ట్ షాపు చెప్పండి. రూపాయలు అరువిచ్చిన పని అంటే మా పిల్లలు ఏట అవుతారు, మా జల్లలు ఏట అవుతారు, మా మంచి ఏట అవుతారు, మా చెడ్డ ఏట అవుతారు, మేము ఎలా బతుకుతాం, మేము ఎలా కొంటాము, మేము ఎలా ఉండాలి బాబు చెప్పండి ఒకసారి మీరు. మా బెల్ట్ షాపులు మట్టుగా ఆపాల, మా ఊరికి మట్టుగా డిఆర్ వలసకి ఆపాల. బెల్ట్ షాపులు ఆపితే కానీ మాము తెల్లవారి నుండి ఆడవాళ్ళ వల్ల ఏటి మేము ఏకం రోడ్డు ఎక్కి మా పిల్లలు గింజలు లేక దప్పుకలు లేక ఏటి మేము ఇలా బాధపడతాము. బాధపడినా ఒక్కొక్కళ్ళు అయితే చంపేస్తారు, కొట్టేస్తారు, బాధేస్తారు. ఏడు చేస్తాం బాబు, డబ్బులు ఇవ్వకపోతే కొడతారు. పొద్దుల్ల కష్టపడి ఆ కడుపుకి అన్నం లేదు, కంటికి నిద్ర లేదు, ఏడు చేస్తాం బాబు. మాకు ఈ బెల్ట్ షాపు లేకపోతే మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇదే ధర్నా చేస్తాం ఎప్పుడైనా సరే. మా మట్టుగా ఆపమండి, మీ ఇష్టం బాబు. మీ అమ్మ చెప్పమ్మా, ఈ గ్రామస్తులుగా ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అసలు ఈరోజు మీ గ్రామంలో ఈరోజు రోడ్డు ఎక్కని పరిస్థితి ఎందుకు వచ్చింది? శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం దాలెంరాజువలస గ్రామంలో బెల్ట్ షాపులు 24 గంటలు ఓపెన్ చేసి ఉండడం వల్ల పొద్దున్నే వెళ్ళి మా నాన్నలు, మా అన్నయ్యలు వీళ్ళందరూ వెళ్ళి ఆ పొద్దున్నే తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి, వాళ్ళ అనారోగ్యం పాడైపోయి ఇటీవల మా మా వాళ్ళందరినీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారు వాళ్ళందరూ కూడా. మాకు తొందరగా ఈ బెల్ట్ షాపులన్నీ ఆపివేయాలని, మాకు కొంచెం దూరంగా ఈ బెల్ట్ షాపులు అనేవి పెట్టాలని, మా ఊర్లో మాత్రం ఉండకుండా కొంచెం దూరంలో ఈ బెల్ట్ షాపులు ఉంచాలని మేమందరం కోరుకుంటున్నాము. మా ఆడవాళ్ళందరూ కూడా పొద్దున్నుంచి ర్యాలీ జరుగుతుంది ఈ బెల్ట్ షాపులు ఆపాలని. ఎలాగైనా ఈ బెల్ట్ షాపులు ఆపేలా చేయాలని కోరుకుంటున్నాం మేము. ఈ బెల్ట్ షాపులు ఉండడం వల్ల మేమందరం అప్పులైపోయి మేము కష్టాల్లో పడి అనారోగ్యాలు పాడైపోతున్నాయి. సో ఎలాగైనా సరే మాకు ఈ బెల్ట్ షాపులు ఆపాలి, మాకు మాత్రం న్యాయం కావాలి. ఈ బెల్ట్ షాపులు ఆపి మాత్రం మాకు మాత్రం న్యాయం కావాలి. న్యాయం కానంత వరకు మాత్రం మేము ఇలానే ర్యాలీ చేసి, ఇది ఆపినంత వరకు మేము ఇలాగనే ర్యాలీ చేస్తూ ఉంటాం. మాకు మాత్రం న్యాయం కావాలి. ఇదే పరిస్థితులు చూసుకున్నట్లయితే ఏదైతే బెల్ట్ షాపులు ఎక్కువ వల్ల ఆ బెల్ట్ షాపుల వల్ల కల్తీ మద్యం కూడా అవుతుందంటూ ఈరోజు ఒక తండ్రిని కోల్పోయినటువంటి కొడుకు ఈరోజు తన బాధనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఎవరైతే ఆ తండ్రి మద్యం వల్ల కేవలం చనిపోయాడంటూ ఆ కొడుకు బాధ అయితే వర్ణాతీతం చెప్పుకోలేని పరిస్థితి. మనతో పాటు ఆ కొడుకు అయితే ఉన్నాడు. ఆ కొడుకు మాటలు ఒకసారి విందాం. చెప్పండి బ్రదర్, అసలు ఈ మద్యం వల్ల చనిపోయాడా, కల్తీ మద్యం వల్ల అసలు ఏం జరిగిందంటే మీ నాన్న చనిపోవడం ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా మా గ్రామంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు బయటికి వెళ్ళి మద్యం తెచ్చి ఇక్కడ కల్తీ చేసి ఆ మద్యం 24/7 అందుబాటులో ఉంచడం వల్ల అసలు ఇంటికే రాకుండా అక్కడే తాగేసి, అది కూడా డబ్బులు కూడా లేదు, ఓన్లీ అరువు ఇస్తున్నారనమాట. ఆ డబ్బులు అడిగితే మాకు సంబంధం లేదు అది అని అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరువు 30,000 40,000 వాడేసి మా ఊరి పెద్దలు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళు విచ్చలవిడిగా మద్యం పైసలు లేకుండానే ఇస్తున్నారు. ఊరికే అరువులు ఇస్తుంటూ మా వాళ్ళు అక్కడికక్కడే తాగి అక్కడే ఉంటూ ఆ కల్తీ మద్యం వల్ల మా వాళ్ళు ఇంటి వాళ్ళని పట్టించుకోకుండా అప్పులు చేసి ఇది చేయడం వల్ల నోట్లు రాస్తూ ఇటీవలే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ కల్తీ మద్యం వల్లే చనిపోయాడని ఈరోజు మేము మా గ్రామం అంతా కలిసి
ఎలా అయినా బెల్ట్ షాపుల్ని మూయించాలనే దృఢమైన నిర్ణయంతో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ మద్యం షాపులు ఆగేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మీరు చెప్పండి సార్, ఈ గ్రామ పెద్దగా అసలు ఏంటి ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మద్యం వల్ల ఎంతమంది వరకు ఇంతవరకు అయితే అనారోగ్య పాలయ్యారు, అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపించింది? ప్రధాన మీ డిమాండ్ ఏంటంటే? నా పేరు రమేష్ అండి. నేను ఇక్కడ ఎంపీటీసీగా ఉన్నానండి. గత సంవత్సర కాలంగా మా ఊర్లో భయానకమైన పరిస్థితి నెలకొంది. మద్యం షాపులు, బెల్ట్ షాపులు మా ఊర్లో గత 2 సంవత్సరాల కాలంగా మా ఊర్లో రన్ అవుతుండడం వల్ల వృద్ధులు, మధ్య వయస్కులు, ఆఖరికి పిల్లలు కూడా మద్యానికి బానిసై ఈ విధంగా అనారోగ్యం పాలైపోయి వాళ్ళ ఇంట్లో గృహహింస పెడుతూ, తాగిన వాళ్ళు మామూలుగా ఉండరు కదా, వాళ్ళ భార్యలను హింసపెట్టి, వాళ్ళ పిల్లల్ని హింసపెట్టి ఆర్థికంగా చితికిపోయి వీళ్ళు కల్తీ మద్యం చేసిన దానివల్ల ఆ అనారోగ్యం పాలైపోయి రీసెంట్గా మా అందరికీ ఎంతో ఇష్టమైన మా మామను కోల్పోయాము. ఈ మధ్యన చాలా చాలా బాధగా ఉంది. ప్రధానంగా ఈ అరువులు ఇచ్చి నోట్లో కూడా రాస్తున్నారని చెప్పేసి అంటారు. దీనిపై ఏమంటారు? దీనికి అప్పులు ఏ విధంగా చేస్తున్నారంటే బెల్ట్ షాపుల వాళ్ళు నోట్లు కూడా రాసుకుంటున్నారు. నోట్లు కూడా రాసుకొని హెరాస్మెంట్ చేస్తూ వాళ్ళు చనిపోయే స్థాయికి వచ్చారన్నమాట. చాలామంది చావంచుల వరకు వెళ్ళారు. చాలామంది వందలాది చావంచుల వరకు వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తున్నారు. గృహహింస చాలా బాగా అనిపిస్తున్నారు. చాలా బాధగా కాబట్టి ఊర్లో 100 మంది మహిళలు ఈరోజు ఉదయం నుంచి 100 మంది మహిళలను, 100 మంది యూత్ అందరూ 200 మంది అందరూ కూడా వీధుల్లో తిరుగుతూ అందరికీ కూడా విన్నవించుకుంటూ, మద్యం షాపులో ఎక్కడైతే పెట్టారో వాళ్ళు కూడా, బెల్ట్ షాపులు ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆపాలని వాళ్ళు చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి కూడా వెళ్ళి మా దగ్గర కూడా వచ్చి వినించుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బెల్ట్ షాప్లో ఆగపోతే ఊర్లో ఒక్కొక్క ప్రాణం లేచిపోద్ది, ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దయచేసి ప్రభుత్వం వారు ఈ బెల్ట్ షాపులు మాత్రం దయచేసి నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక గ్రామ పెద్దగా నేను వినిపించుకుంటున్నాను. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం డిఆర్ వలస గ్రామం అయితే ఉందో, ఈ డిఆర్ వలస గ్రామంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బెల్ట్ షాపులో మద్యం అయితే ఏర్లై పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బెల్ట్ షాపులు అయితే ఉన్నాయో చాలా వరకు అయితే మాత్రం ఇంట్లో ప్రధానంగా ఉన్నట్లయితే పెద్ద దిక్కు ఉన్నట్లయితే వాళ్ళకి అరువులు ఇవ్వడం, అదే కాకుండా ఈ అరువులతో పాటు ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ కూడా ఈ బెల్ట్ షాపుల వాళ్ళు చెడిపోతున్నారంటూ ఈరోజు డిఆర్ వలసలో యూత్ అంతా, మహిళలంతా రోడ్డు ఎక్కే పరిస్థితి కనిపించింది. ఏదైతే అరువులు ఇచ్చి అయితే మాత్రం దగ్గరుండి అయితే మాత్రం ఆ బెల్ట్ షాప్ యజమానులు అయితే నోట్లు రాయించుకొని ఆ ఇంటిపై అయితే మరి వెళ్ళి అయితే మాత్రం హింసలు పెట్టే పరిస్థితి కనిపించింది. ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ఇంకా అంతేకాకుండా ఏదైతే ఈ బెల్ట్ షాపులు కల్తీ మద్యం కూడా జరుగుతుందంటూ ఈరోజు దీనివల్ల ఈ తాగడం వల్ల అయితే చాలా వరకు అనారోగ్యాల పాలి ఇటీవల రీసెంట్గా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి మాటల్లో కూడా మనం విన్నాం. ఈ చూసుకున్నట్లయితే బెల్ట్ షాపుల వల్ల ఇలా జరుగుతుంది. మా గ్రామంలో తక్షణమే బెల్ట్ షాపులు తొలగించాలి. అదే కాకుండా ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయి 24 గంటలు అయితే మాత్రం మెడికల్ షాపులు ఉంటాయి లేవో తెలియదు, కానీ మద్యం షాపులు అయితే మాత్రం 24 గంటలు తెరిచి ఉంటున్నాయి. రాత్రి పగల తేడా లేకుండా అయితే మాత్రం మద్యం ఏర్లై పారైతే మాత్రం మద్యం అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. మా గ్రామంలో కేవలం ఈ బెల్ట్ షాపుల వల్ల ఈ అరువుల పాలై, అప్పుల పాలై అయితే మాత్రం ఈ లక్షల అప్పులు అయిపోయి అనారోగ్యాల పాలై చనిపోయినట్టు పరిస్థితి. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈరోజు డిఆర్ వలస మహిళలంతా ధ్వజమెత్తి, గ్రామస్తులంతా ధ్వజమెత్తి అయితే మాత్రం కోపదృక్తులు అయితే ఈరోజు ర్యాలీ నిర్వహించి ఎక్కడైతే బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అటు క్రమంలో మీరు బెల్ట్ షాప్ ఇక్కడ మరి పెట్టింటే మాత్రం ఇక్కడ మేము తగు చర్యలు తీసుకుంటాం, మీ ఊరుకునేది లేదంటే హెచ్చరించే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇది ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు అయితే మాత్రం కంపల్సరీగా అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు, పోలీసుల అధికారులు అయితే మాత్రం స్పందించి ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా మా గ్రామం లేకుండా అయితే మాత్రం చేయాలంటే ఈరోజు మహిళలు ఆరోపిస్తున్న పరిస్థితి. దీనివల్ల చాలా అప్పుల పాలైపోయి, అనారోగ్య పాలైపోయి ఇంట్లో అయితే మాత్రం హింసలు పెట్టే పరిస్థితి ఆ బెల్ట్ షాపుల పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈరోజు జరిగిన మా సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ బెల్ట్ షాపులుగా త్వరగా ఎత్తాలి, ఎత్తివైపోతే మాత్రం ఊరుకునేది లేదైతే మాత్రం ఈరోజు మహిళలంతా ర్యాలీ చేసి ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి కనిపించింది. జీసగడ మండలం డిఆర్ వలస గ్రామం నుంచి సురేష్, RTV.